వెల్కమ్ టు E69 న్యూస్. ములుగు జిల్లా ఏటూరు నాగరం కేంద్రంగా ఆదివాసుల రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం మరోసారి ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఆదివాసీ హక్కుల పోరాట సమితి నాయకులు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని బ్లాక్ డేగా పాటిస్తూ ఆగస్టు 9న చెలో ఏటూరు నాగరం పేరుతో భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ జీవో MS నంబర్ 3/1/70 భూ బదలాయింపు నియంత్రణ చట్టం, వీసా చట్టం, అటవీ హక్కుల చట్టం అమలు చేయాలని ప్రధాన డిమాండ్లుగా పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఏటూరు నాగారం ITDA కేంద్రంలో జరిగిన అత్యవసర జిల్లా సమావేశంలో కరపత్రాలను విడుదల చేసి ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. అంతేకాకుండా ఆగస్టు 17న ITDA ముమ్మడి కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నట్లు తెలిపారు. ఆదివాసుల భూముల, అడవులు, సహజ వనరులు, స్వయం పాలన హక్కులను పరిరక్షించేందుకు అన్ని వర్గాల ఆదివాసులు, యువత, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యాలయం ముందు కొమరం భీం విగ్రహం ముందు తుడిందబ్బ జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, మండల కమిటీ తుడిందబ్బ నాయకత్వం సమావేశం అయ్యి ఈ సందర్భంగా మేము తెలియజేయనిది ఏమనగా, మనకి ఆదివాసీ ప్రపంచ దినోత్సవం సందర్భంగా కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. దానిలో భాగంగా తుడిందబ్బ 1996లో ఆవిర్భావం చేయడం జరిగింది. ఈ రోజున 2026 నాటికి 30 సంవత్సరాలు పూర్తి కావస్తున్నది సందర్భంగా ఈ 6వ తారీఖు నాడు, ఆగస్టు 6వ తారీఖు నాడు వివిధ గ్రామాలలో, వివిధ మండలాల్లో తుడిందబ్బ ఆవిర్భావ దినోత్సవాలు జరపాలని సంఘం నిర్ణయం చేయడం జరిగింది. దానిలో భాగంగా ఆగస్టు 9 కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని మేము జెండా ఆవిష్కరణ చేసి ఆ సందర్భంగా మేము బ్లాక్ డేగా మేము ఈ సమాజానికి చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేది ప్రపంచ దేశాలలో సుమారుగా 70-80 దేశాలలో ఆదివాసీలు పండుగ జరుపుకునేటువంటి వాతావరణం. ఆదివాసీ ప్రపంచ దినోత్సవం అంటేనే ఆదివాసీల హక్కులు, పర్యావరణం, ఆరోగ్యం ఇవన్నీ కూడా రక్షణ పొందాలనేటటువంటి నిర్ణయం జరిగిన రోజు. 26 మంది వివిధ రంగాలలో పనిచేస్తున్నటువంటి అంతర్జాతీయ స్థాయి నిపుణుల సమావేశం జెనీవాలో ఆగస్టు 9వ తారీఖు నాడు జరగటం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఐక్యరాజ్య సమితి ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. అంటే ఆగస్టు 9 ఆదివాసీ ప్రపంచ దినోత్సవం అంటే హక్కులు అమలు కావాలి, ప్రజల ఆరోగ్యం బాగుండాలి, పర్యావరణం కాపాడబడాలి, ఇంకా చాలా రకాలైనటువంటి అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉన్నది. కానీ దీనికి భిన్నంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల జీవన విధానాన్ని కలరాస్తూ మైనింగ్ పేరుతోటి షెడ్యూల్ ప్రాంతాలలో మొత్తం గూడాలని ఖాళీ చేసి అడవిని ధ్వంసం చేసే కార్యక్రమం చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. తర్వాత 170 చట్టాన్ని తూట్లు పరిచే విధంగా కూడా వ్యవహరించి చట్టాన్ని అమలు చేయకపోవడం వల్ల చాలా ఆదివాసీ భూములు, 60% భూములు గిరిజనేతరులు అన్యాక్రాంతం సరైన పరిష్కారం లేదు. అంతేకాకుండా అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని కూడా ప్రభుత్వం సరిగా అమలు చేయకపోవడం వల్ల చాలామంది ప్రజలు పేదలుగా జీవిస్తూ ఉన్నారు. పోడు భూముల నుంచి గిరిజనుల్ని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్నది గవర్నమెంటు. అంతేకాకుండా ఇంకా 8 లక్షల ఎకరాల భూములు ఈ తెలంగాణ ప్రాంతాలలో పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అటవీ శాఖ. ఆ విధంగా పట్టాలు ఇవ్వకుండా గిరిజనుల సాగు భూముల నుంచి పక్కకి నెట్టేసేసి మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నది హరితహారం పేరుతోటి. ఆ విధానాన్ని ప్రభుత్వం మానుకొని సాగుదారులందరికీ హక్కుపత్రాలు ఇవ్వాలి. అంతేకాకుండా ఉమ్మడి అడవి హక్కుల పత్రం ఏదైతున్నదో దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఎక్కడ కూడా ఉమ్మడి అడవి హక్కుల పత్రం ఇవ్వలేదు. అంతేకాకుండా
ఆరోగ్య విషయంలో కూడా ప్రభుత్వాలు పట్టించుకోకపోవటం వల్ల సీజనల్ జ్వరాలకి చాలామంది ఆదివాసీలు వందల సంఖ్యలో ఏజెన్సీ ప్రాంతాల్లో చనిపోతూ ఉన్నారు. సరైన చర్యలు చేపట్టే పరిస్థితి లేదు. మంచినీటి సౌకర్యం కానీ, సాగునీటి సౌకర్యం కానీ, ఆరోగ్యం కానీ కాపాడే పరిస్థితి లేదు. పర్యావరణం అనేది చెప్పుకుంటే అడవి దోషం అయితే పర్యావరణ నష్టం అవుతుంది. పర్యావరణం పోతే ఆక్సిజన్ పోతుంది. మరి ఆక్సిజన్ని మొత్తం కూడా నష్టం చేసేటటువంటి చర్యలు ఈ పాలక ప్రభుత్వాలే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే చేపడతా ఉన్నాయి. ఇప్పుడు అంతేకాకుండా అడవిని కాపాడడానికి ప్రత్యేకమైన డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసినా కానీ మరి ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంటే అడవిని అమ్ముకోవటము, నేచురల్గా ఉన్నటువంటి అడవిని తీసేసి పనికి రానటువంటి యూకలిప్టస్ మొక్కల్ని ఈ ప్రభుత్వాలు వేస్తున్నాయి. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేత వాస్తవంగా యూకలిప్టస్ చెట్లకి, జామాయిల మొక్కలకి ఆక్సిజన్ని రిలీజ్ చేసేటటువంటి గుణం లేదనేసి 2001 అంతర్జాతీయ సోషల్ ఫోరం అనేది హైదరాబాద్లో జరిగిన సందర్భంగా ఈ విషయం చర్చకు వచ్చింది. ఈ చర్చలో భాగంగా యూకలిప్టస్ చెట్టుకి ఏదైతే ఉంటుందో దానికి ఆక్సిజన్ రిలీజ్ చేసే గుణం లేదు కాబట్టి ఇలాంటి చెట్లను చేసేసి నిజమైన అడవిని ధ్వంసం చేసేది ఫారెస్ట్ డిపార్ట్మెంటే అనేది మరి స్పష్టంగా మనం అర్థమవుతున్నది. దీని మీద ప్రభుత్వం ఆలోచించి అలాంటి పనికి మాలిన చెట్టు వేయకుండా నేచురల్గా ఉన్న అడవిని కాపాడాలని కోరుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా మేము సంఘపరంగా తీసుకునే నిర్ణయాల ప్రకారంగా మేము గ్రామ కమిటీలు, మండల కమిటీలు నిర్మాణాలు చేసేసి మేము 17వ తారీఖు నాడు ఐటీడీ కార్యాలయం ముట్టడి కార్యక్రమం కూడా చేపట్టదలుచుకున్నాం. తర్వాత దశలవారీ కార్యక్రమాలు కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయం కావచ్చు, తర్వాత ప్రగతి భవన్ కావచ్చు, దశలవారీ కార్యక్రమాలు మేము చేర్చుకున్నాం. ప్రభుత్వానికి మేము హెచ్చరిక తెలియజేయదలుచుకున్నాం. ఎందుకంటే మరి భాగస్వామ్యంగా మాకు కలిసి వచ్చేటువంటి సంఘాలు మహిళా సంఘం ఉన్నది, ఏఏసీ ఉన్నది, కార్మిక సంఘం ఉన్నది, కర్షక సంఘం ఉన్నది, ఏఈడబ్ల్యూసీఏ ఉద్యోగస్తుల సంఘం ఉన్నది. ఆధార్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రస్తుతానికి మేము కలిసి పనిచేస్తున్నాం. ఈ కార్యక్రమాల మీద మిగతా ఉన్నటువంటి సంఘాలను కూడా, కలిసి ఇచ్చే సంఘాలను కూడా కలుపుకొని ఆదివాసీల పక్షాన పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. జై ఆదివాసీ. ఆదివాసీ ఐక్యత.